ఈ బాల్కనీలో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా మమ్మల్ని గుర్తుపడతారేమో, ఈ బాల్కనీకి వచ్చిన వాళ్ళు, ఆ బాల్కనీలో కూర్చున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తుపడతారేమో, పరువు పోయిద్దామని వెనక్కి తిరిగేవాళ్ళం, అట్లనే ఉండేవాళ్ళం. కొనుక్కోవడానికి కూడా బయటికి పోయేవాళ్ళం కాదు, గుర్తుపడతారని. ఇలా ఉండేదన్నమాట ఆ రోజుల్లో. ఇక ఎప్పుడన్నా మనం పండగ రోజు ఇంట్లో కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చినప్పుడు, కొంచెం కొత్త బట్టలు వేసుకున్నప్పుడు బాల్కనీకి వెళ్తే, సంవత్సరానికి ఒకసారి బాల్కనీకి వెళ్తే మమ్మల్ని ఎవరు చూడలేదని బాధపడేవాళ్ళం. ఎవరైనా చూస్తే బాగుండు, మేము బాల్కనీకి వచ్చాం ఈరోజు, బాల్కనీలో కూర్చున్నాం అని కింద దిగుతూ ఉండేవాళ్ళం. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారా, వాళ్ళకి పైనుంచి పలకరిద్దాం పిలిచి అని. అవి అసలు చాలా ఆ రోజులు బాగుండేవి. ఒక దసరా పండగకి ఇంట్లో అడగంగా ఒక ₹3 ఇస్తే ₹2 పెట్టి బెంచీకి టికెట్ కొనుక్కొని, బాగా గుర్తు నాకు ఘరానా మొగుడు సినిమాకి వెళ్ళినట్టు గుర్తు నాకు బాగా, కృష్ణా పిక్చర్ ప్యాలెస్లో. అంటే అవి అసలు ఆ రోజులు వేరులే. సినిమా టిక్కెట్ల కోసం సినిమా పొద్దున పూట 10 గంటలకు అయితే 9:45, 10 అలా వేస్తే 8:30కే వెళ్ళి బుకింగ్లో కూర్చున్న రోజులు ఉన్నాయి. కిరాతకుడు సినిమాకి అయితే 8:30, 9 గంటలకే వెళ్ళి బుకింగ్లో ముందు ఇంకా మనమే ఫస్ట్ కింద కూర్చున్నాం. గంటన్నర వెయిట్ చేస్తే ఆడు బుకింగ్, ఆ డోర్ కానాలాగా ఉంటుంది, చిన్న కానా బొక్క, ఆ డోర్ ఆ చక్కెర ఇయ్యంగానే ఇంకా టికెట్ లేకపోవటం జనం బాగా నెట్టుకునేవాళ్ళు, బాగా కలబడేవాళ్ళు. బుకింగ్లో చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. టికెట్ల బుకింగ్లో చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో సినిమా పిచ్చి అలా ఉండేది, సినిమా ఆనందం అలా ఉండేది. ఈసారి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వీధి సినిమాల గురించి మాట్లాడుకుందాం. రోడ్డు మీద తెరగొడ్డ కట్టి సినిమా వేస్తారు. అవి పల్లెటూరులో ఎలా ఉంటుంది, టౌన్లో ఎలా ఉంటుంది, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.